ఈ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఉంటే లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ ఎనీవే, ఇట్స్ ఆల్ హార్డ్ వర్క్ ఫర్ నథింగ్, దెన్ వి డై. సో ఐ మైట్ యాజ్ వెల్ జస్ట్ గివ్ అప్. ఎనివే చచ్చిపోతాను, ఇప్పుడే చచ్చిపోతే పోదా అని అనుకుంటుంటాం. ఇట్స్ ఆల్సో పాయింట్లెస్. ఇట్ వుడ్ బి ఈజియర్ టు జంప్ ఆఫ్ ద బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పై నుంచి దూకి కిందకి దూకితే సరిపోతుంది అనుకుంటాం. ఆ బిల్డింగ్ పై నుంచి దూకేయాలనే ఒక థాట్, ఒక ఆలోచన కలుగుతుంది. ఇదంతా సెల్ఫ్ డిస్ట్రక్షన్. మీలో ఇట్లాంటి చిన్నప్పటి నుంచి ఒకసారి స్కాన్ చేయండి మీ యొక్క జ్ఞాపకాలు, మీ మెమరీస్. ఇట్లాంటి భావనలు ఎప్పుడైనా కలిగి ఉంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్, ఆల్కహాల్ కాకపోయినా మిగతా వాటిలో ఇట్లా ఒక సూసైడల్ థాట్ రావడం కానీ మీకు వచ్చింటే డెఫినెట్లీగా ఈ యొక్క ఛాయలు ఉన్నాయన్నమాట. ఈ యొక్క రూట్ ఫియర్ కొంత పర్సెంటేజ్ ఉంది. తర్వాత 4వది లోభిత్వం, గ్రీడ్. లోభి అంటాం, గ్రీడ్, దురాశ. కరెక్ట్ వర్డ్ ఇస్ దురాశ. దురాశతో జీవించడం, ఇది కూడా ఒక రూట్ ఫియర్. హోల్ వరల్డ్ ఈజ్ గ్రీడీ. ఇప్పుడు ప్రపంచంలో అందరూ చూస్తే అందరూ గ్రీడీగా, ఎంత గ్రీడీ అంటే ఉన్న డబ్బులు సరిపోవు. వాడు ఏదో ప్రయత్నం చేస్తాడు, ₹1 మిలియన్ ఉంటే సరిపోవు, బిలియన్ కావాలంటున్నాడు, కోట్లు 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 కోట్లు. ఇంకా వాడికి నెవర్ ఎండింగ్. వాడికి ఎంతగా అత్యాస, దురాశ, అంటే అత్యాస ఉంటుంది, దురాశ. దాంతో జీవిస్తున్నారు. దాని యొక్క మూలం ఏంటి? తృప్తి లేదు. కానీ ఏ మెడిటేటర్లు చక్కని విలేజెస్ లో చూస్తుంటాము, వాళ్ళకి ఏమి లేదు, కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగా ఉండవు, వాళ్ళకి నివసించడానికి గృహం కూడా ఉండదు. కానీ ఎంత ఆత్మ సంతృప్తితో జీవిస్తారంటే బికాజ్ వాళ్ళకి గ్రీడ్ లేదు కాబట్టి. Where there is a greed, there is scarcity. Greed creates scarcity. ఎందుకంటే గ్రీడ్ అనేది ఒక భయం. అని భయం నుంచి పుట్టింది గ్రీడ్. అబండెన్స్ is created from your abundant feeling. మీ ఇన్నర్ అబండెన్స్ నుంచి, కంటెంట్మెంట్ నుంచి, చక్కని లోపల ఆత్మ సంతృప్తి నుంచి అబండెన్స్ క్రియేట్ అవుతుంది. సమృద్ధిగా జీవించడం అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ గ్రీడ్ అనేది ఫియర్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఇనఫ్. ఫియర్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఇనఫ్. తర్వాత దెర్ ఈస్ నెవర్ ఇనఫ్ ఆఫ్ వాట్ ఐ వాంట్. నాకు సరిపోదు, నాట్ ఇనఫ్ అనే ఫీలింగ్. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఇది తిండి సరిపోదు. ఈ బట్టలు 10 బట్టలు ఉంటాయి వాడికి, కానీ సరిపోవు. 10 చెప్పులు ఉంటాయి, కానీ అది కూడా సరిపోవు. మళ్ళా కొత్త కొనుక్కుంటారు. ఒక 3 కార్లు ఉంటాయి, సరిపోవు. 4వ కారు, 5వ కారు కావాలి, బెంచ్ కార్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఐప్యాడ్లు 4-5 ఉంటాయి, అది సరిపోవు. అన్ని అంతే, అన్ని మల్టిప్లికేషనే. వాడికి సంతృప్తి లేదు. ఒక ఇల్లు కాదు, 10 ఇల్లు ఉంటాయి, కానీ వాడికి సంతృప్తి లేదు. పెద్ద ఇల్లు ఉంటుంది, వాడికి సంతృప్తి లేదు. వాడు కొడుకునేమో చిన్న ప్లేస్, 6 feet వాడికి చాలు, కానీ పెద్ద ఇల్లు ఉంటుంది. ఎందుకు? అది కూడా గ్రీడే. సో పాజిటివ్ పోల్ లో అపిటైట్ అంటే సంతృప్తి, అలవింగ్ అబండెన్స్. ఎప్పుడైతే పాజిటివ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో గ్రీడ్, అబండెన్స్ అనేది మీకు లభిస్తుంది. మీరు మీకున్న దాన్ని సంతృప్తిగా స్వీకరిస్తారు, జీవించగలుగుతారు, గుర్తిస్తారు. ఓకే, ఐ హావ్ దిస్ బ్యూటిఫుల్ బ్రెత్ విత్ మీ. నాకు ఏం లేదు, డబ్బులు లేవు, ఏం లేవు, కానీ బా ఎంత చక్కని శ్వాసం ఉందో నాకు, బా ఎంత బ్యూటిఫుల్. కూర్చుంటే సూక్ష్మ శరీరంతో నాకు బయటకు వెళ్ళి ఎంత హాయిగా నేను సూక్ష్మ శరీరాన్ని ఆనందం చేస్తున్నాను. వాడికి నా దగ్గర లేదు అనే భావనే ఉండదు. సంతృప్తిగా జీవనం నేర్చుకుంటాం. తర్వాత నెగటివ్ పోల్ అంటే ఒరాసిటీ, ఒరేషియస్ అప్డేట్. ఒరాసిటీ అంటే వాడికి ఎంత తిన్నా ఇంకా ఆకలి ఉంటూనే ఉంటుంది, ఎంత నీళ్ళు తాగినా ఇంకా దాహం ఉంటుంది, తీరని దాహము, తీరని ఆకలి, దురాశ. తర్వాత ఎటర్నల్ డిసాటిస్ఫాక్షన్, ఎప్పుడు డిసాటిస్ఫాక్షన్. వాడికి సాటిస్ఫాక్షన్ అనేదే లేదు. దేంట్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. జాబ్ లో ఉండదు, ఇంట్లో పెళ్ళంతో ఉండదు, మొగుడుతో ఉండదు, ఎవరితో ఉండదు, పిల్లలతో ఉండరు, ఎవరితో సాటిస్ఫాక్షన్ లేదు.
ఎప్పుడు డిసాటిస్ఫాక్షన్. వాళ్ళ నుంచి మాటలు కూడా అట్లాంటివి ఉంటాయి. నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ప్రేమిస్తుంటారు మీ కుటుంబీకులు, కానీ ఇది సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ, ఇంకా ప్రేమ కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సో తెలుగులో చూద్దాం. లోపిత్వం దురాశ. ఉన్నది సరిపోదేమో అన్న భయం. ఎంత ఉన్నా ఉన్నదాంతో తృప్తి పడకపోవడం, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకోవడం. కావాలనుకోవడంలో తప్పులేదు, కానీ వాటి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి. నెగటివ్ పోల్లో అత్యాస, నిరంతర తృప్తి లేని. తర్వాత పాజిటివ్ పోల్లో ఎంతైనా స్వీకరించే తత్వం, సాఫల్యత కోసం అన్వేషణ. చక్కగా అన్నిటినీ ఆ మూమెంట్ లో ఎంజాయ్ చేయడం అనేది ఈ పాజిటివ్ గా మారినప్పుడు, ఈ గ్రీడ్ మారినప్పుడు అది లభిస్తుంది మనకి. ఆ గ్రీడ్ ఉన్నంత వరకు అది ఉండదు, ఆ తృప్తి అనేది ఉండదు. సో మూలం ఏంటంటే, చిన్నప్పుడు పిల్లల్ని ఎట్లా పెంచుతారంటే, తల్లిదండ్రులకి వాళ్ళు పిల్లలకి టైం ఇవ్వరు. చిన్నప్పుడే క్రష్ లో వేసేస్తారు. ఇద్దరు ఉద్యోగం చేస్తారు, వాడిని సాయంత్రం తీసుకొస్తారు ఇంటికి. కానీ వాడికి నిద్ర వస్తుంది అప్పటికే. వీళ్ళు మాత్రం అప్పుడే వస్తారు ఆఫీస్ నుంచి, ఇంక వాడు నిద్రపోతారు. పెద్దల యొక్క ప్రేమని, టైంని చిన్నపిల్లలు అసలు పొందలేకపోతారు. పొందలేకపోయినప్పుడు వాళ్ళలో ఒక వెలితి ఏర్పడుతుంది, ఒక వాక్యూమ్, వాయిడ్ ఏర్పడుతుంది. వాడికి దిస్ ఇస్ నాట్ ఇనఫ్ లవ్ ఫర్ మీ. జనరల్ గా పేరెంట్స్, తల్లిదండ్రులు తెలివిగా ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలుసు నా పిల్లవాడికి టైం ఇవ్వట్లేదు, వాడికి ప్రేమను అందించట్లేదు, వాడి అవసరాలు నేను సరిగ్గా ఇవ్వట్లేదు, ఈ రోజు వాడితో కూడా మాట్లాడలేదు అని తెలుసు వాడి లోపలికి. అందుకే వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, తెలివిగా బొమ్మలు కొనుక్కొని వస్తారు. బొమ్మతో వాడిని ప్లీజ్ చేద్దాం, ఈ రోజు ఈ బొమ్మ తీసుకొచ్చి వాడిని ప్లీజ్ చేద్దాం అనుకుంటారు. వాడి పిల్లవాడికి తెలుసు ఇది బొమ్మే, ఇది ప్రేమ కాదు, ఇది నాకు ఇది వద్దు. వాడు రిజెక్ట్ చేస్తాడు. నాకు వద్దు, నాకు ప్రేమే, మీ టైం నాతో ఆడుకోండి, నాతో టైం స్పెండ్ చేయండి, నాతో కొంత అవర్ నాతో ఉండండి అని వాడు అడుగుతాడు. కానీ స్లోగా ఏమవుతుందంటే, వాడు ఈ సబ్స్టిట్యూట్స్, ఈ టాయ్స్ ని యాక్సెప్ట్ చేసేస్తాడు. వాళ్ళు కాన్స్టెంట్ గా వాళ్ళ జాబ్స్ లో బిజీగా ఉంటారు. లైక్, మేము ఎందుకు మీకోసమే జీవిస్తున్నాను, ఎందుకు ఉద్యోగం చేస్తున్నాం, మేమిద్దరం బ్యాంక్ లో అకౌంట్ లో ఉంటే ఫ్యూచర్ లో నీకే ఉపయోగపడుతుంది, లేకపోతే మనకి ఏం లేదు కదా, అట్లా చెప్పేస్తారు వాడు పిల్లవాడికి. సో ఆ పిల్లవాడు మిస్ అవుతాడు మొత్తం. ఆ తల్లిదండ్రుల నుంచి ఆ ఆప్యాయత, ప్రేమ, అనురాగము, ముద్దులు, కౌగిలింతలు అన్ని మిస్ అవుతాడు. అది ఎంత ఇంపార్టెంట్ చూడండి. చిన్నపిల్లవాడికి ఏదైతే పొందలేడో, ఆ చిన్నపిల్లవాడికి లోపల వెలితి వచ్చేస్తుంది. ఆ వాక్యూమ్ ఫ్యూచర్ లో గ్రీడ్ గా ఫామ్ అవుతుంది. ఫ్యూచర్ లో ఏమవుతుందంటే, వాడికి ఎప్పుడు నెవర్ ఎండింగ్ అపిటైట్, ఏది సరిపోదు, అన్నిటికీ గ్రీడీగా అయిపోతాడు, క్లింగీగా అయిపోతాడు. ఫ్యూచర్ లో పిల్లవాడు పెద్దవాడు అవుతాడు, పెళ్లి అవుతుంది, ఆ పెళ్ళాం పట్ల క్లింగీగా అయిపోతాడు, నీడీగా అయిపోతాడు. ఆ పిల్లలకి ఫ్రీడమే ఉండదు, ఎప్పుడు పట్టుకొని ఉంటాడు. నీడీనెస్, క్లింగీనెస్, క్లీనింగ్నెస్ ఇవన్నీ అక్కడి నుంచే పుట్టాయి. సో I have got to have it all just in case it all runs out. Save for the rainy day. It may run out. అందుకే నాకు ఇప్పుడే ముందుగానే హోర్డింగ్ అన్ని తెచ్చుకొని ముందుగానే దాచిపెట్టుకోవాలి. నేను ఎట్లా స్క్విరల్స్ అట్లానే చేస్తాయి, ఉడతలు కూడా అవన్నీ మన రైనీ సీజన్ లో దాచిపెట్టుకుంటాయి. గ్రీడ్ ఉన్నప్పుడు కూడా మనం దాచిపెట్టుకోవడం అనే స్వభావం ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ అయిపోతాయేమో, ఫుడ్ ఉండదు, ఇవన్నీ ఉండవు, బ్యాంక్ మనీ అయిపోతుంది, ఇవన్నీ ఫ్యూచర్ కోసం. ఇప్పుడేమో సఫర్ అవుతూ ఉండొచ్చు, ఫ్యూచర్ లో కోసం ఎప్పుడో 20 సంవత్సరాలు 40 సంవత్సరాల కోసం ఇప్పుడు అది మధ్యలో అర్థం లేకొచ్చి మొత్తం ఊడ్చిపెట్టుకోవచ్చు కూడా, ఏమన్నా కావచ్చు. సో లేకపోతే ఆ బ్యాంకు ఎత్తేసేయచ్చు, అది
లూట్ చేసేసేయచ్చు ఎవరైనా, ఏమైనా కావచ్చు. కానీ ప్రస్తుత క్షణంలో జీవించడం ఎప్పుడో ఫ్యూచర్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటారు అనమాట. ఇది గ్రీడ్. ఈరోజు ఇంటలెక్చువల్ గ్రీడీనెస్ కూడా ఉంటుంది. ఇంటలెక్చువల్ గ్రీడ్ అంటే నెవర్ ఇనఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ కూడా బుక్స్ అది చదవాలి ఇంకా అన్ని గ్రీడీగా అయిపోతాం. అది కూడా కాదు, తృప్తిగా చదివింది కూడా చాలా ఆ జ్ఞానాన్ని చక్కగా స్వీకరించి చాలా ఆస్వాదించి తృప్తిగా ఉండాలి. ఒక చాప్టర్ చదివారనుకోండి బుక్ లో, సటోరి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దాంట్లో ఉన్న ఆ మధురాన్ని, ఆ మధుర జ్ఞానాన్ని స్వీకరించాలి. అట్లా అనమాట. ఆ గ్రీడీనెస్ ఉన్నప్పుడు అన్నింటిలో వ్యక్తపరచబడుతుంది. గ్రీడీగా అయిపోతాం. మెడిటేషన్ కూడా ఐ హావ్ టు డూ మోర్ మెడిటేషన్. క్వాలిటీ మెడిటేషన్ కరెక్ట్ గా మనం 3 గంటలు చేస్తే చాలండి. ఎవరైనా సరే 3 గంటలు చేస్తే చక్కగా సమాధి స్థితికి వెళ్ళడానికి మోర్ దెన్ ఎనఫ్. కానీ 6 గంటలు, 10 గంటలు, 20 గంటలు ఎప్పుడు ఇంకా దాంట్లోనే ధ్యానం అనే దాంట్లో ఉండక్కర్లేదు. మనం ఈ జీవితాన్ని కూడా జీవించడానికి మనం పుట్టాము. ఈ జీవితం అనేది చక్కగా అద్భుతం. ఎన్ని అడ్వెంచర్స్ ఉన్నాయి, ఎంత చక్కని ప్రకృతి, ఎంత చక్కని భౌతిక విశ్వం ఉందే మన చుట్టూరా. దాన్ని కూడా మనం ఆస్వాదించాలి. కాబట్టి గ్రీడీనెస్ క్వాలిటీ మెడిటేషన్ ఎవ్రీడే చేయాలా? ఎవ్రీడే చేయాలి. ఎట్లా అయితే ఇప్పుడు మీ కార్ ఉంది, మీ వెహికల్ ఉంది, దాన్ని రోజు పెట్రోల్ వేయించుకోవాలి కదా. మన బాడీ కూడా మన ప్రాణమయ క్వశ్చన్ కొంచెం ఫ్యూయల్ వేయాలంటే మెడిటేషన్, క్వాలిటీ మెడిటేషన్ కావాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ లిటిల్ టైం. మీకు 40 నిమిషాలే వచ్చింది ఆ రోజు, 40 నిమిషాలు చేయండి. కానీ మినిమం మనం అంత కూర్చుంటే 1 అవర్ కూర్చుంటే దాన్ని రియల్ గా డీప్ గా వెళ్ళగలుగుతాం. అసలు క్వాలిటీ మెడిటేషన్ ఎలా చేయాలి అంటే సిన్సియారిటీతో చేయాలి, సీరియస్నెస్ తో చేయాలి, శ్రద్ధతో చేయాలి. ఒక రొటీన్ గా చేయకూడదు. ఏదో రొటీన్ గా ఈ రోజు వెళ్ళి మొక్కుబడిగా దేవుడి గుడిలోకి వెళ్ళి మనం మొక్కున్నట్టు అట్లా కాదు. చాలా శ్రద్ధతో, సిన్సియారిటీతో, ఒక్కటే ధ్యేయంతో నన్ను నేను తెలుసుకోవాలి, నాలో ఉన్నటువంటి ఆ అనంతమైన విశ్వం మైక్రో కాసం ఏదైతే ఉందో నేను తెలుసుకోవాలి దాన్ని అనే ఆ ఒక్కటే ధ్యేయంతో, నన్ను నేను తెలుసుకోవాలి అనే ధ్యేయంతో చేయాలి, శ్రద్ధతో చేయాలి. అప్పుడు అది మనం అలైన్మెంట్ చేస్తే ఏమవుతుందంటే ఆ డిస్ట్రాక్షన్ థాట్స్ ఉండవు, ఆలోచనలు అటు ఇటు స్కాటర్ కావు, వెరీ ఫోకస్డ్ గా ఉంటుంది. ఒక పనిని ఏదైనా చేస్తామంటే ఫోకస్డ్ గా చేయండి, ఎంత సునాయాసంగా మీరు దాన్ని కంప్లీట్ చేస్తారు. అదే అన్ఫోకస్డ్ గా ఉండండి, ఫోకస్ లేదు, ఏకాగ్రత లేదు, ఆ రోజు ధ్యాస లేదు దాని మీద, పని మీద. ఎంత చేసినా అది 10 గంటలు పడుతుంది ఆ పని, చిన్న పని కూడా ప్రభావం అవుతుంది. ధ్యానం కూడా అంతే. మనం చక్కగా ధ్యాస, ఏకాగ్రత, కంప్లీట్ గా ఫోకస్ పెట్టి చేయాలి. దానికైనా బెస్ట్ పర్సన్ హుయామై సార్. హుయామై ఇస్ ద కీ, దట్ ఇస్ ద గోల్డెన్ కీ. చెప్పండి. అంటే థర్డ్ సోర్స్ లో 1 అవర్ చేయమన్నారు సార్, ఇప్పుడు 3 అవర్స్ చేయమంటారు. ఓకే, 1 hour is more than enough. 3 hours for those who want to experience the depths of the being, depths of the self. సమాధి స్థితి అంటే రాశారు బుక్కుల్లో, ఆ నిర్వికల్ప సమాధి, అదేదో రుచి చూడాలంటే 3 గంటలు చేయాలి. 1 గంటలో ఒక లెవెల్ వరకు టచ్ చేసి వచ్చేస్తుంటాం. 3 గంటలు అట్లీస్ట్ తెచ్చి కూర్చుంటే కానీ ఆ డీప్గా మనం వెళ్ళి ఆ నిర్వికల్ప సమాధి అనే స్థితిని మనం పొందడానికి వీలవుతుంది 3 గంటలు చేస్తే. ఎట్లా అయితే ఒక్కొక్కసారి హాలిడే వస్తుంది అనుకోండి, అప్పుడు 3 గంటలు చేయొచ్చు. లేకపోతే 1 అవర్ ఇస్ మస్ట్ అనమాట. సార్ సమ్టైమ్ డే షెడ్యూల్ చాలా హెక్టిక్ ఉంటుంది సార్, అండ్ ఆ టెన్షన్ గురించి ఇలాంటి ఏబుల్ టు ఫోకస్. అలాంటి టైంలో గూగుల్ మెడిటేషన్ చేసిన అది మనం దానికి జస్టిస్ చేయలేము. అలాంటి టైంలో ఎట్లా హౌ టు కమ్ అప్ విత్ సార్? Okay, actually when you are troubled, when you are in deep problems, that is the time you must meditate more. Because it gives you such a strength, inner strength, such an inner energy comes to you. But the same thing runs initially ఒక 10 minutes పడుతుంది. మామూలుగా బాగా రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేవాడు ధ్యానంలో
వాళ్ళు కూర్చోగానే విత్ ఇన్ 10 minutes ట్యూన్ అయిపోతారు మెడిటేషన్. ఎప్పుడైనా ఇట్లాంటి సంఘటనలు జరిగాయి, కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్, ఆ ట్యూన్ కావడానికి కొంత 15 నిమిషాలు పడుతుంది, కానీ కూర్చోవాలి. దానికి ఆ సంఘటనకి ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే ఆ రిజల్యూషన్ మీకు వస్తుంది, ఆ సొల్యూషన్ మీకు వస్తుంది, స్ట్రెంగ్త్ మీకు కలుగుతుంది. కాబట్టి అవాయిడ్ చేయకూడదు. ఒక 15 నిమిషాలు అటు ఇటు కొట్టుకుంటారు, కానీ ఒక దగ్గరికి వచ్చేసరికి ఆ స్టిల్గా అయిపోతారు. ఆ స్టిల్నెస్, ఆ నిశ్చల స్థితికి వచ్చిన తర్వాత ఇంకా మీకు కంటిన్యూ అయిపోవడం. సో దురహంకారం, దురాశ, లోభిత్వం, గ్రీడ్, ఈ యొక్క గ్రీడ్ ని మనం చక్కగా అవగాహన చేసుకుని మనం ఎంత బికారులమో, గ్రీడీ పీపుల్ ఆర్ బికారీస్. ఎందుకంటే గ్రీడ్ గా ఉంటే అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు వాడికి ఏమీ లేదంటే 0 మార్క్స్. వాడి డబ్బులు ఆస్తి ఎంతో ఉంటుంది, కానీ వాడి గ్రీడీ పర్సన్, వాడు ఎంజాయ్ చేయలేడు, వాడు ఉన్నదాన్ని తృప్తిగా జీవించలేడు. ఏం తృప్తిగా జీవించడం అనేది కుదరదు వాడు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ డ్రాగన్ అండి. ఇది 4వ భయం, మూల భయం. సో ఇప్పుడు 5వ దానికి వద్దాం. మార్టీర్డం అంటాం. మార్టీర్డం సార్, చెప్పండి. ఇప్పుడు ధ్యానంలో కూడా చాలా ధ్యానం చేయాలా, నిర్వాణ స్థితి పొందాలా, మరి అట్లాంటి ఎట్లా అంటారు? ఓకే, ధ్యానంలో నిర్వాణ స్థితి పొందడము, కానీ మంచి మార్గం ఫాలో కావాలండి. కొంతమంది చాలా పరిగెట్టేసి త్వరితంగా నేను నిర్వాణ పదవి పొందేయాలని చాలా ఫాస్ట్ గా ధ్యానం ఎక్కువ చేసేసే వాళ్ళ జరుగుతుంటుంది. కానీ రాంగ్ రీజన్స్ కోసం వాళ్ళు తొందరగా వెళ్ళాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి పవర్ కోసంగా నేను అందరికంటే పవర్ఫుల్ గా కావాలి అనే ఒక భావన ఉందనుకోండి, రావణాసురుడు లాగా బాగా మెడిటేషన్ చేసేసి, కానీ మిస్యూజ్ అవుతుంది అంతా కూడా. కాబట్టి మధ్య మార్గం, సంసారాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సంసారంలో ఉంటూనే కుటుంబంలోని ఏది బాధ్యతల్ని విస్మరించకుండా అన్ని చేకూరుస్తూనే మనం చేయాలి మెడిటేషన్. అప్పుడే దాని యొక్క రియల్ మాధుర్యం మనకు తెలుస్తుంది. మెడిటేషన్ అండ్ యువర్ డైలీ లైఫ్ ది కాంప్లిమెంట్ ఈచ్ అదర్. మీ మెడిటేషన్ చేసే కొద్దీ మీ డైలీ లైఫ్ బాగా రూపుదిద్దుకుంటుంది. మీ డైలీ లైఫ్ ఎంత ఇరుకుతో జీవిస్తున్నారు అనేది కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మెడిటేషన్, క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్, ఈ రెండు సపోర్ట్ ఇచ్చారు. ఇఫ్ దెర్ ఇస్ నో జాయ్ ఇన్ డైలీ లైఫ్, దెర్ ఇస్ నో పాయింట్. మెడిటేషన్ మస్ట్ బ్రింగ్ జాయ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. కాబట్టి విస్మరించకూడదు. కానీ ఇనిషియల్ స్టేజెస్ లో మెడిటేషన్ మనం ప్రాక్టీషనర్ గా స్టార్ట్ చేసాం, సాధన స్టార్ట్ చేసాం. బిగినింగ్ కొత్త పిచ్చోడికి పొద్దురగడం చేస్తాం. నేను కూడా అంతే. ఫస్ట్ లో పత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 1 సంవత్సరం పిచ్చివాడినే రోజు పిరమిడ్ లోకి వెళ్ళి అదే ఇంకా చేయడం, ధ్యానం చేయడం, మళ్ళా డిస్కస్ చేయడం, ఎక్స్పీరియన్సెస్, బుక్స్ చదవడం, ఇదే ఇంకా నా మెడికల్ టెక్స్ట్ బుక్స్ ఏం చదవలేదు అప్పుడు. కానీ 1 సంవత్సరం పట్టింది. మధ్య మార్గం ఇంపార్టెంట్. నేను నా ఎగ్జామ్స్ నేను రాయాలి, తర్వాత నా పొట్టగూడు కోసం ఏదైనా సంపాదించేసుకోవడం నేనే చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ కాకూడదు. ఇవన్నీ కూడా మధ్య మార్గం. అది నాకు అవగాహన వచ్చింది అనమాట. ఇనిషియల్ ఫేజెస్ లో మనం we go to the extreme because meditation is such a kick. Meditation gives you చాలా వండర్ఫుల్ ఫీలింగ్ వచ్చేస్తుందండి లోపల నుంచి. దాంతో ఈ సంసారం అంతా ఒక ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక మాయలాగా అనిపిస్తుంది. ఈ మాయలో బతకూడదు, ఇక్కడే ఉండిపోతాను ధ్యానంలో అనుకుంటాం. కానీ కాదని, ఈ మాయలో ఉంటూనే మాయను ఛేదించాలి. ఈ మాయను తెలుసుకోవాలి, తెలుసుకుని కూడా దీంట్లో జీవించాలి, అద్భుతంగా జీవించాలి. ఒక చెస్ గేమ్ వాళ్ళు చక్కగా చెస్ గేమ్ మొత్తం అవగాహన, మొత్తం తెలుసు. ప్లేయర్స్ ఎవ్రీ స్ట్రాటజీ తెలుసు, అందరి కన్నింగ్నెస్ తెలుసు, అన్ని స్టెప్స్ మీకు ముందుగానే తెలుసు. చక్కగా ఆడాలి చెదరగానే, అట్లా అన్నమాట. సో 2 ఇంపార్టెంట్.
సో కృష్ణ భగవాన్ చెప్పినట్టుగా యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యుగో భవతి దుఃఖ. అన్ని యుక్తంగా యుక్త అవబోధస్య అని కూడా చెప్పారు. యుక్త స్వప్నావబోధస్య, ఈవెన్ మెడిటేషన్ కూడా యుక్తంగా, నో ఎక్స్ట్రీమ్స్. నా ఫ్రెండ్ ఉండేవాడు మెడికల్ కాలేజ్లో. మేము మొత్తం ముగ్గురు అనమాట మెడికల్ కాలేజ్ నుంచి పత్రికా దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది. ఆ ఫ్రెండ్కి నేను అందరికంటే ఫస్ట్ నెంబర్ 1 ఎన్లైటన్మెంట్ పొందాననే ఆ దాంతో ఒక 18 గంటలు ధ్యానం చేశాడు. కానీ పిచ్చివాడు అయిపోయాడు కంప్లీట్ గా. హీ లాస్ట్ టచ్ విత్ దిస్ వరల్డ్. హీ ఈస్ ట్రాకింగ్ ద ఆస్ట్రల్ ప్లేన్స్. ఎప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ చేసుకుంటూ తన బట్టలు కూడా వేసుకోడు, ఇలా తిరుగుతుంటాడు పిచ్చివాడు లాగా. సో there are actually any extreme thing is dangerous. No extreme things. మధ్య మార్గం, మిడిల్ పాత్, అది మేడం. థ్యాంక్ యూ. సో మార్టిర్డమ్ అనే దీని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఇది 5వ భయం. మార్టిర్డమ్ అనే మామూలుగా అయితే దీని యొక్క మీనింగ్ డిఫరెంట్ గా వస్తుంది. మార్టైర్ అంటే పర్సన్ హూ సాక్రిఫైసెస్ హిస్ లైఫ్ ఫర్ ద కంట్రీ. He goes to the war and he sacrifices his life. కానీ ఇక్కడ మార్టిర్డమ్ మీనింగ్ మనకు వేరు. ఇక్కడ ఏం చేస్తాడంటే ఈ పర్సన్ కి ఫియర్ ఆఫ్ బీయింగ్ విక్టిమైజేషన్ అనేది ఉంటుంది. అంటే నేను బలి పశువును అవుతాను అనే భయం కలుగుతుంది, భయం ఉంటుంది. నేను ఒక బలి పశువుని, అందరూ నన్ను విక్టిమైజ్ చేస్తారు, అందరూ నన్ను పశువుగా చేసేస్తారు అనే ఒక భావనతో, భయంతో బతుకుంటున్నారు అనమాట. సో ద ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎ విక్టిమ్ ఈజ్ ద బేసిక్ రూట్ ఫియర్ ఇన్ మార్టిర్డమ్. దాని తర్వాత ఎ పర్సన్ పుట్స్ వన్ సెల్ఫ్ త్రూ నీడ్లెస్ సఫరింగ్. ఇది ఉందనుకోండి భయము, ఆ పర్సన్ తను అనవసరమైనటువంటి బాధకి తనే గురి అవుతూ తన బాధకి వేరే వాడిని కారణం చేస్తారు, కారకులు చేస్తారు. అంటే ఒక్కోసారి ఇంట్లో కుటుంబంలో మనం చూస్తుంటాం. నేను ఆ రోజు ఆవిడ 3 రోజులు భోజనం మానేస్తుంది. భోజనం మానేసేసి చాలా తీవ్రంగా బాగా జ్వరంతో ఉంటుంది, అన్ని బాధలన్నీ ఉంటాయి. భోజనం మానేసి బికాస్ షీ వాంట్స్ టు మేక్ అదర్స్ సఫర్. మిగతా వాళ్ళకి నాన్ వర్బల్ గా ఒక మెసేజ్ ఇస్తుంది అనమాట. నా సఫరింగ్ నువ్వే కారకుడివి, నువ్వు తిట్టావు కదా ఈరోజు, చూడు నేనేం చేస్తాను, 3 రోజులు బంద్, భోజనం లేదు. అట్లా నువ్వు పనిష్మెంట్ చేసుకుంటావు. నీడ్లెస్ సఫరింగ్. వేరే వాళ్ళని కాన్స్టెంట్ గా నువ్వు ఇండైరెక్ట్ గా బాధిస్తావు అనమాట. వేరే వాళ్ళు కూడా నువ్వు బలిపశువు చేస్తావు ఇండైరెక్ట్ గా. తర్వాత ఫియర్ దట్ వన్ ఈజ్ నాట్ ఫ్రీ బట్ ట్రాప్డ్ బై సర్కమ్స్టాన్సెస్ బై అనదర్ పర్సన్. ఒక ట్రాప్డ్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు. ఐఎమ్ హెల్ప్లెస్, ఐఎమ్ పవర్లెస్, ఐఎమ్ ట్రాప్డ్ బై సర్కమ్స్టాన్సెస్, ట్రాప్డ్ బై పీపుల్. నేను బందీగా ఉండిపోయాను, ఒక జైల్లో ఉండిపోయాను, ఒక పంజరంలో ఒక చిలుకలాగా ఉండిపోయాను, నేను బందీని. ట్రాప్డ్ ఫీలింగ్. నేను ఎట్లా రావాలని బయటికి రాలేకపోతున్నాను. చాలా మంది బందీ, నేను బలిపశువుని, బందీగా ఉన్నాను అనే ఫీలింగ్ తోనే బతుకుతుంటారు. వాళ్ళకి ఆ ఫీలింగ్ కలుగుతుంది, ఆ భావన కలుగుతుంటుంది అప్పుడప్పుడు. పాజిటివ్ పోల్ లో సెల్ఫ్లెస్నెస్, పుట్టింగ్ వన్ సెల్ఫ్ అవుట్, సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థత అనేది కలుగుతుంది. నిస్వార్థంగా చేయడం అనేది పాజిటివ్ గా మార్చుకున్నాం అనుకోండి. ఈ భయాన్ని మార్పిడి చేసుకుంటే ఆ స్థితిలో చక్కని సెల్ఫ్లెస్నెస్, ఏది చేసినా నిస్వార్థంగా చేయడం అనేది వాళ్ళకి వీలవుతుంది. నెగిటివ్ పోల్ లో విక్టిమైజేషన్. నెగిటివ్ పోల్ లో కంప్లీట్ గా విక్టిమ్ ఫీలింగ్, బలిపశువు, బందీని. ఒక రాజు తన బర్త్డే అన్నమాట రాజుకి. ఆ రాజు వచ్చేసి
బందిఖానాలో ఉండే ఆ బందీల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఈరోజు నా బర్త్డే, మీకు ఏ గిఫ్ట్ కావాలో కోరుకోండి ఇచ్చేస్తాను అన్నాడు. అందరూ కోరుకుంటున్నారు అనమాట, నాకు చొక్కా కావాలి, నాకు ప్యాంట్ కావాలి, నాకు డబ్బులు ఇంత కావాలి అట్లా. అందరూ ఎవరు కూడా నన్ను ఈ బందీ ప్రిజన్ నుంచి బయట రిలీజ్ చేయండి అని ఎవరు కోరుకోలేదు. సో చాలా మంది వరకు ఈ ఇంప్రిజన్డ్ ఫీలింగ్ తో బతుకుతుంటాం. మనం క్రియేట్ చేసుకుంటాం మైండ్ లో అసంప్షన్స్ పెట్టుకుని, దాంట్లోనే జీవిస్తాం ఒక బందీలాగా. ఐఎమ్ ట్రాప్డ్ బై సర్కమ్స్టాన్సెస్ అండ్ విక్టిమ్ ఆఫ్ లైఫ్. ఒక విక్టిమ్ భావనతో, ఆ ఫీలింగ్ తో ఎట్లా ఈ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే ప్రతి క్షణం అదే ఫీలింగ్ తో బతుకుతుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ పట్ల కూడా అది ఉంటుంది, ఆ గవర్నమెంట్ ఏం చేయట్లేదు అందుకే నేను ఇట్లా సఫర్ అవుతున్నాను, లేకపోతే ఆ కలెక్టర్ ఏం చేయట్లేదు అందుకే ఇట్లా అవుతుంది, లేకపోతే వీళ్ళు ఇట్లా చేయట్లేదు, తల్లిదండ్రులు ఇట్లా చేయలేదు, అంతా ఆ ఫీలింగ్ తో బతుకుతాం అనమాట. సో crushed assertiveness, overpowering parents and abusing parents. దీని రూట్ కాజ్, దీని యొక్క మూల కారణము చిన్నప్పుడు తల్లిదండ్రుల పెంపకంలో వాళ్ళని పిల్లల నుంచి వాళ్ళు ఫోర్స్ఫుల్ గా చేపిస్తున్నారు. ప్రతి ఒక్కటి వాడికి హెయిర్ కటింగ్ చేయించుకోవడం ఇష్టం లేదు, ఆ పిల్లవాడికి పెద్ద ఏది ఖల్నాయక్ లాగా సంజయ్ లాగా పెంచుకోవాలని ఉంది హెయిర్, కానీ తల్లిదండ్రులని హెయిర్ కటింగ్ చేయించేస్తారు. వాడికి ఇష్టం లేదు, లేకపోతే వాడికి కొన్ని బట్టలు వేసుకోవడం ఇష్టం లేదు, ఆ కలర్స్ ఇష్టం లేదు, తల్లిదండ్రులు ఫోర్స్ఫుల్ గా ఇస్తారు. వాడికి ఆ స్కూల్లో జాయిన్ కావడం ఇష్టం లేదు, వేరే స్కూల్ చెప్తుంటారు అక్కడ ఆ స్కూల్లో కావాలని, కానీ ఫోర్స్ఫుల్ గా అక్కడ జాయిన్ చేస్తారు. వీడికి ఏమంటే ఆర్ట్స్ చదవాలంది, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ చదవాలంది, కానీ వాడిని సైన్స్ లో వేస్తారు బిఎస్సి చదివాలి. వాడికి తిక్కనేగుతుంది, వాడు లోపలంతా విక్టిమ్ ఫీలింగ్. సో ఓవర్ పవరింగ్ పేరెంట్స్, ఓవర్ చేసాడు వాడి మీద, కంట్రోల్డ్ గా పెట్టేసేసి వాళ్ళని అసర్టివ్నెస్, అంటే చిన్నపిల్లవాడికి ఒక అసర్టివ్ గా మాట్లాడడం, ప్రతి ఒక్కటి వ్యక్తపరచడం కూడా వాళ్ళు స్వేచ్ఛగా చేయాలి, ఆ స్వేచ్ఛ తీసేసుకుంటారు. చిన్నపిల్లలు వాళ్ళు వ్యక్తపరచుకోలేదు. సో అట్లాంటప్పుడు వీళ్ళలో ఇది కలుగుతుంది, నేను బలిపశువుని, ఐఎమ్ ట్రాప్డ్, ఐఎమ్ పవర్లెస్, ఐఎమ్ హెల్ప్లెస్, నిస్సహాయుని, నేను ఆయన విక్టిమ్ ఆఫ్ లైఫ్. ఆ చిన్నప్పుడు ఫార్మేటివ్ ఇయర్స్ బిలో 5 years ఏజ్ అప్పటికి ఇవన్నీ ఫార్మేట్ అయ్యండి. ఈ భయాల లోపలికి విత్తనాలు నాటుకుంటాయి. మళ్ళా మీరు స్కూల్ కాలేజ్ చదివేటప్పుడు అవి ఏం బయటకు రావు, అవన్నీ పెద్ద అయిన తర్వాత బయటకు వస్తాయి. ఆ విత్తనం పెద్ద వృక్షం అవుతుంది, ఆ భయం పెద్ద వృక్షం అవుతుంది, ఆ విక్టిమ్ ఫీలింగ్ అప్పుడు బయటకు వస్తుంది. సో తెలుగులో చూద్దామండి, ఆశయం కోసం ప్రాణాలు అర్పించే తత్వం కాదు. ఇది మార్టిగ్నము, ఇది కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు, అంటే మామూలుగా లిటరల్ ట్రాన్స్లేషన్ ఇది, కానీ మనం చెప్పినది విక్టిమ్ ఫీలింగ్ అన్నమాట. సో బలి పశువు అయిపోతానో ఏమోనన్న భయం, అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకోవడం, పరిస్థితులకో కొందరు మనుషులకో బందీని అయిపోయి ఉన్నానన్న భావంతో ఉండడం. చాలా డిఫికల్ట్ ట్రాన్స్లేషన్. అంటే మామూలుగా నా తలరా తింటే, నా ఫేట్ తింటే, నా తలరా తింటే ఇట్లా తగలడింది, నేనేం చేసుకోలేను, అంటే నేను ఆయన విక్టిమ్ ఆఫ్ లైఫ్. తర్వాత నెగటివ్ పోల్లో ఎవరినో బలిపశువుని చేయడం, వాళ్ళు వేరే వాళ్ళని కూడా బలిపశువుని చేస్తారు. వాళ్ళు అది కాబట్టి దే పుట్ దెమ్ ఇన్ నీడ్లెస్ సఫరింగ్, అంటే దే ఇండైరెక్ట్లీ వాళ్ళని సఫరింగ్ గో త్రూ చేసేట్టు చేస్తారు. పిల్లల్ని చిన్నప్పుడు బాధకు గురి చేసినప్పుడు ఏదో విధంగా వాడు పెద్దవాళ్ళు అయినప్పుడు పెద్దవాళ్ళని వాళ్ళని బాధకు గురి చేస్తారు. వాళ్ళు ఏమైతే పేరెంట్స్ ఇచ్చారో అదంతా వాళ్ళు ఇచ్చేస్తారు. వాడు ఉద్యోగం రాకుండా ఫెయిల్ అవుతాడు, వాడు మ్యారేజ్ ఫెయిల్యూరు, వాడు చాలా కష్టాల్లో ఇరుక్కుపోయి ఆ తల్లిదండ్రులకి ఇండైరెక్ట్ గా చెప్తాడు, నువ్వు చేసావుగా చిన్నప్పుడు ఈ బాధ ఇప్పుడు నువ్వు కూడా గోత్రుగా. దీన్నే డిసప్రూవల్ సిండ్రోమ్ అంటాం, పేరెంటల్ డిసప్రూవల్ సిండ్రోమ్. సో బలిపశువుని చేయడం వేరే వాళ్ళని.
తర్వాత సత్యధ్రువం, నిస్వార్థత అన్నింటిలోకి ప్రవేశిస్తూ ఉండడం. నిస్వార్థత, సెల్ఫ్లెస్నెస్, పుట్టింగ్ యువర్ సెల్ఫ్ అవుట్, అన్నిటికీ నువ్వు ఉండడం గ్రేట్ కాజ్ కోసం. దాని మూలం ఏ ఎంపికలు చేసుకోకుండా ఉండడం. చిన్నప్పుడు చాయిస్లెస్నెస్, పేరెంట్స్ ఫోర్స్ఫుల్ గా నిన్ను నీ చాయిస్ లేకుండా వాళ్ళే చూస్ చేస్తుంటారు. మీకు నువ్వు 3-4 బ్రదర్స్ ఆ సిస్టర్స్ అనుకోండి, మీకు చాయిస్ లేదు. మీ ఎల్డర్ సిస్టర్ క్లోజ్ మీరు వేసుకోవాలి, మీ కొత్త క్లోజ్ లేవు. మీ ఎల్డర్ బ్రదర్ మోటా భాయ్ చొక్కాలు వేసుకోవాలి. వాళ్ళు ఆడుకున్న బొమ్మలు మీరు ఆడుకోవాలి, కొత్త బొమ్మలు మీకు కొనియరు. అన్ని మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. వాడికి న్యూ చాయిసెస్ లేవు, వాడికి కొత్తగా ఎంపికలు చేసుకోవాలి. నాకు ఈ టాయ్తో ఆడుకోవాలని వాడికి లేదు. వాడికి చాయిస్ ఇవ్వరు. యు ఆర్ సపోజ్ టు వేర్ యువర్ బ్రదర్స్ క్లోజ్, అంతే. అట్లా ఈ స్కూల్లో జాయిన్ కావాలి. వాడు పెళ్ళికి వస్తాడు, పేరెంట్స్ చెప్తారు నీకు ఎట్లా సెలెక్ట్ చేసుకోవడం తెలియదు, నీ పెళ్ళాన్ని నేను సెలెక్ట్ చేస్తాను నీకు అని చెప్పి వాడు సెలెక్ట్ చేస్తాడు. బొమ్మరిల్లు మూవీ. సో పిల్లలకి నేను ఐఎమ్ బలి పశువు, ఐఎమ్ విక్టిమ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇది వచ్చేస్తుంది. తనను తాను బలంగా ప్రకటించుకోకుండా ఉండడం. చిన్నప్పటి నుంచి ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ల్యాక్ ఆఫ్ అసర్టివ్నెస్. దాన్ని కూడా పేరెంట్స్ ఓవర్ పవర్ చేయడం వల్ల, కంట్రోల్ చేయడం వల్ల చిన్నపిల్లల్ని అది అసర్టివ్నెస్ ఉండదు. వాళ్ళని వ్యక్తపరచుకోలేరు ప్రాపర్ గా. సో మార్టిండమ్ అంటే నోబడీ లవ్స్ మీ, ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ కేర్స్, ఐ ఆల్వేస్ హ్యావ్ టు డూ ఇట్ అలోన్. నోబడీ లవ్స్ మీ, నేనైతే అందరినీ ప్రేమిస్తాను, అందరినీ కేర్ చేసుకుంటాను, ఎవరికి నాకు నా పట్ల ప్రేమ లేదు. నేను అలోన్, నేను ఒక లోన్లీ ప్రేమలోని. ఇప్పుడు 6వ దానికి వద్దాం. ఇప్పుడు మొదటిది చెప్పండి. మొదటిది ఆత్మన్యూనత భావం, లో సెల్ఫ్ ఎస్టీమ్, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లో సెల్ఫ్ ఇమేజ్. ఆత్మన్యూనత భావం, సెల్ఫ్ డెప్రికేషన్. అది ఉందనుకోండి, మనం అన్ని సారీ చెప్తున్నాం, అపాలజైజింగ్, సారీ, ఇదే ఉంటుంది ఎప్పుడు. తను తాను తక్కువగా చేసుకోవడం. ఓకే, అన్ని సెల్ఫ్ డెప్రికేషన్ ఇస్ ద డోర్వే ఫర్ ఫెయిల్యూర్స్ అంటాం. అంటే అదొక ద్వారం, ఫెయిల్యూర్ కావడానికి ద్వారం అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కటి మంచి అవకాశాలు, ఆపర్చునిటీస్ వస్తుంటాయి టు గ్రో ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ, అట్ ఆల్ లెవెల్స్. కానీ అన్ని సాబటాజ్ చేస్తాం సెల్ఫ్ డెప్రికేషన్ వల్ల. నువ్వు ఇన్ఫీరియర్ గా ఫీల్ కావడం వల్ల అన్ని స్టాప్ చేసేసుకుంటావు. నీకు జరిగే గొప్ప చక్కని మంచి జీవితం ఏదైతే రాబోతుందో దాని అంతా సాబటాజ్ చేసుకుంటావు. రెండవది దురహంకారం, సుపీరియారిటీ కాంప్లెక్షన్. దీనికి ఆపోజిట్. ఇది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్, అనేది సుపీరియారిటీ కాంప్లెక్షన్. ఇది కూడా నియమబద్ధమైనటువంటి ప్రేమ వల్ల, కండిషనల్ లా వల్ల కలుగుతుంది చిన్నపిల్లవాడికి. అండ్ ఇది ఉన్నప్పుడు కూడా ఒక ముసుగు ఉంటుంది. దురహంకారం ముసుగు వేసుకుని ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కోసం జీవిస్తుంటారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించరు. ఎండ్ ఆఫ్ ది లైఫ్ వాళ్ళకి ఒక బాధతో చనిపోవడంతో జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఇంతవరకు నేను ఏం జీవించాను, వేరే వాళ్ళ కోసం జీవించాను, సంఘాల కోసం జీవించాను, నా గురించి నా కోసం ఒక్క క్షణం కూడా జీవించలేదే అనే భావన వాళ్ళకి కలిగి బాధపడతారు. ఆరోగెన్స్, దురహంకారం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం సుపీరియర్ గా, అందరికంటే సుపీరియర్. వీళ్ళు చాలా పెయిన్ లో ఉంటారు. లోపల లాట్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, లోపల చాలా బాధ ఉంటుంది. ఆత్మన్యూనత భావం అనే బాధ కూడా ఉంటుంది వాళ్ళకి. కానీ పైన ఒక ముసుగు. తర్వాత మూడవది సెల్ఫ్ డిస్ట్రక్షన్, ఆత్మ విధ్వంసం అనే ఈ డ్రాగన్ రూట్ ఫియర్ మనకు ఉన్నప్పుడు మనం లైఫ్ కి వాల్యూ లేదు, మీనింగ్ లేదు అనే భావన మనకు కలుగుతుంది. ఆ భయం ఉంటుంది. లైఫ్ హ్యాస్ నో మీనింగ్, లైఫ్ హ్యాస్ నో పర్పస్, లైఫ్ హ్యాస్ నో వాల్యూ, లైఫ్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్.
ఆ భావంతో సూసైడల్ టెండెన్సీస్, దాని తర్వాత ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్, డేర్ డెవిల్ యాక్ట్స్, యాక్సిడెంట్స్ అండ్ సూసైడల్ అటెంప్ట్స్, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది మూల కారణం కూడా మరి తల్లిదండ్రుల పెంపకం నుంచే వస్తుంది. వాళ్ళు బాగా కొట్టి అబాండన్మెంట్ చేసి చిన్నపిల్లల్ని దూరంగా పెట్టి బోర్డింగ్ స్కూల్లోనో వాళ్ళు బాగా తిట్టి కొట్టి ఇలా చేస్తే ఆ రిజెక్షన్ ఫీలింగ్, అన్లవ్ ఫీలింగ్, అబాండన్మెంట్ ఫీలింగ్ మూడు కలిసి ఈ యొక్క ఆత్మ విధ్వంసనం అనే ఇది భయం ఏర్పడుతుంది. అండ్ నాలుగవది గ్రీడ్, దురాశ. దురాశలో ల్యాక్ ఆఫ్ నాట్ ఇనఫ్, దేర్ ఇస్ నాట్ ఇనఫ్ ఫర్ మీ, అంటే నాకు ఇది సరిపోదు, ఈ ప్రేమ సరిపోదు, ఈ నాకు ఇచ్చిన ఏది సరిపోదు. ఒరేషియస్ అపిటైట్ ఉండడం, డిస్సాటిస్ఫాక్షన్ ఫర్ ఎవ్రీథింగ్, డిస్సాటిస్ఫైడ్ గా ఉండడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది కూడా చిన్నప్పటి నుంచే పెంచడంలో ఇది వచ్చేస్తుంది. సో ఈ యొక్క గ్రీడ్ అనేది పెద్దలు వాళ్ళు పిల్లలతో టైం స్పెండ్ చేయకపోవడం వలన వాళ్ళకి అవసరాలని వాళ్ళకి ఉంటాయి, కొన్ని నీడ్స్ ఉంటాయి చిన్న పిల్లలకి. ఆ నీడ్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాలి పేరెంట్స్. ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, మెంటల్ నీడ్స్, ఎమోషనల్ నీడ్స్, సోషల్ నీడ్స్, ఇంటలెక్చువల్ నీడ్స్ అండ్ స్పిరిచువల్ నీడ్స్ ఉంటాయి. ఇవన్నీ స్పిరిచువల్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలి. అది చేయలేనప్పుడు సబ్స్టిట్యూట్స్ ఇస్తే వాళ్ళు ఆ సబ్స్టిట్యూట్స్ ని ఇనిషియల్ గా రిజెక్ట్ చేసి తర్వాత స్వీకరించేస్తారు. టాయ్స్ ని తర్వాత వాళ్ళకి ఏది ఇనఫ్ గా అనిపించదు. ఒక ఏరోప్లేన్ కొనిస్తే తండ్రి అది సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. నాకు ఈ ఏరోప్లేన్ కావాలి, ఆ ఏరోప్లేన్ ఎన్నో కావాలంటారు వాళ్ళు. వాళ్ళకి ఆ లోపల గ్రీడీనెస్ వచ్చేస్తుంది. ఓకే, దాని తర్వాత ఐదవది మార్టిర్డమ్. మార్టిర్డమ్ అంటే తెలుగులో బలి పశువు, బలి పశువు అనే భావన, బలి పశువు, నేను బలి పశువుని అనే భావన, విక్టిమ్ ఫీలింగ్. ఇది కూడా తల్లిదండ్రుల నుంచి పెంచడంలో కొన్ని పొరపాట్ల వలన ఇది కూడా పుడుతుంది. తల్లిదండ్రులు కానీ బాగా చాయిస్ ఇవ్వకుండా పిల్లలకి చాయిస్లెస్నెస్, వాళ్ళ ఎంపికలు వాళ్ళు చేసుకోకుండా వీళ్ళు ఓవర్ పవర్ చేసేసి కంట్రోల్ చేసేసి అట్లా చేసినప్పుడు ఇది వస్తుంది అన్నమాట. చాయిస్లెస్ ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి, ట్రాప్ ఫీలింగ్ వచ్చేస్తుంది, బలి పశువులు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంపేషన్స్, ఇది 6th డ్రాగన్ అన్నమాట. 6వది ఇంపేషన్స్. ఓకే, మన లైఫ్ స్క్రిప్ట్ లో, లైఫ్ డిజైన్స్ లో ఇట్లా నెగటివ్ డిజైన్స్ మనం ఎప్పుడు సృష్టించుకుని రావు అనమాట. వెరీ ఎక్సెప్షనల్లీ రేర్ కేసెస్ లో అట్లా నన్ను బాగా కొట్టే తిట్టే పేరెంట్స్ కావాలని చూస్ చేసుకుని వస్తారు. కానీ మామూలుగా అయితే ఎవరు అట్లా లెసన్స్ చూస్ చేసుకుంటారు, వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు చూస్ చేసుకుంటారు. ఈ లైఫ్ లో నా యొక్క శక్తి సామర్థ్యాన్ని కంప్లీట్ గా నేను అర్థం చేసుకునే విధంగా నేను నా లైఫ్ ఆ లెసన్ ని నేను డిసైడ్ చేసుకున్నాను, స్క్రిప్ట్ లో రాసుకుంటాను. లైఫ్ లెసన్ ని ప్లాన్ చేసుకుంటాను. లేకపోతే నిస్వార్థంతో ఎట్లా జీవించాలి, లేకపోతే అహంకార రాహిత్యంతో ఎట్లా జీవించాలి, అట్లాంటి పాఠాలు చూస్ చేసుకుంటారు. అంతేగాని ఇట్లా నన్ను వీళ్ళు బాగా కొట్టాలి, వీళ్ళ దగ్గరే పుట్టాలి, అట్లా వెరీ రేర్ డిజైన్స్, అవి వెరీ రేర్. తల్లిదండ్రులు చూస్ చేసుకుంటాము, పాఠాలు చూస్ చేసుకుని వస్తాం ఆ తల్లిదండ్రుల దగ్గరికి. ప్రతి పిల్లవాడు ఆ సోలు ఆ తల్లిదండ్రులు చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి తెలుసు, ఈ తల్లిదండ్రులు చాలా గొప్ప ప్రేమ ఉంది, నాకు ఈ సరైన కండిషన్స్ ఉన్నాయి, ఇక్కడ పుడితే నాకు ఈ జన్మ సార్థకం చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంది, చాలా ప్రేమని నాకు పంచుతారు అని చూస్ చేసుకుని వస్తాం. కానీ ప్రతి ఫ్రీ విల్ అనేది ఉంటుంది, ఇక్కడ డివియేట్ అవుతారు పేరెంట్స్. జనరల్ గా వాళ్ళకి తెలియకపోవడం వల్ల
వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక పిల్లల పెంపకం తెలియకపోవడం వల్ల వాళ్ళు డిబేట్ అవుతారు. డిబేట్ అయ్యి ఏది ఇవ్వకూడదో అది ఇస్తారనమాట. కొన్ని రాంగ్ వర్డ్స్, రాంగ్ బిహేవియర్స్, రాంగ్ యాక్షన్స్, రాంగ్ పనిష్మెంట్స్ ఇవన్నీ కూడా లోపల ఇంప్రింట్స్ ఫామ్ అయిపోతాయి. ఎవరైతే ఏ పేరెంట్స్ అయితే చిన్నపిల్లలకి చక్కగా అన్కండిషనల్ లవ్ ఇస్తారో, ఫ్రీడమ్ ఇస్తారో, వాళ్ళకి కావలసిన అన్ని అవసరాలని మీరు చక్కగా తీరుస్తారో ఫార్మేటివ్ ఇయర్స్ లో, బిలో 5 years ఏజ్, ఆ చిల్డ్రన్ ఎన్లైటెడ్ చిల్డ్రన్ గా పెరుగుతారు అనమాట. గొప్ప ఎన్లైటెడ్ మాస్టర్స్, జీనియస్ గా పెరుగుతారు, పెద్ద జీనియస్ అవుతారు ఒక్క చిన్న పిల్లవాడు. వాళ్ళ యొక్క లైఫ్ డిజైన్ ని చిన్నప్పటి నుంచే వాళ్ళు అలైన్ అయ్యి చక్కగా వాళ్ళు దాన్ని నిర్వర్తించడానికి, దాన్ని చక్కగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు చిన్నప్పటి నుంచి. అది ప్రతి వాడు చేస్తాడు. కానీ ఆధ్యాత్మిక పిల్లల పెంపకం అనేది వెరీ ఇంపార్టెంట్. జనరల్ గా ఏంటంటే ఇది జస్టిఫికేషన్ లాగా, ఓ నేను ఇట్లా డిసైడ్ చేసుకుని వచ్చాను వీళ్ళు ఇంతే అట్లా కూడా కాదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పెద్దవాళ్ళకి తెలియదు, వాడు మెడిటేటర్స్ కాదు, వాళ్ళకి ఎరుక లేదు, వాళ్ళకి సర్వైవల్ ఫియర్స్ ఉన్నాయి. ఎందుకు చేస్తున్నారో మోస్ట్లీ పేరెంట్స్ తెలియదు. ఏదో ఒక హర్డ్ మెంటాలిటీ ఉంటుంది. అంటే ఈ ఏజ్ రాగానే పెళ్లి చేసుకోవాలి, పిల్లలు పుట్టించాలి, జాబ్ చేయాలి, పెద్దవాళ్ళు అవ్వాలి, చచ్చిపోవాలి, అంతే లైఫ్. అంతే ఇంతే లైఫ్. దీని ఏంటి, దీని సూక్ష్మం ఏంటి, ఎందుకు జీవిస్తున్నాం, దీన్ని అది ఉండదు అనమాట. సర్వైవల్ మోడ్ లో జీవించడం, ఆటోమేటిక్ పైలట్ మోడ్ అంటాం. కానీ ఎవరికైతే ఇది సో ఆ ఎరుక కలిగినప్పుడు మనం ఇట్లా అవేర్నెస్, అవగాహన సదస్సు పెట్టి ఎడ్యుకేట్ చేస్తాం అనుకోండి పేరెంట్స్, వాళ్ళు చక్కగా వాళ్ళని పెంచగలుగుతారు. సో ప్రతి ఒక్కడు కూడా ఒక ప్రహ్లాదుడు, ధ్రువుడు అవుతాడు, లేకపోతే ఒక నచికేతుడు అవుతాడు. అట్లాంటి జీనియస్ మాస్టర్స్ వస్తారన్నమాట. ప్రతి చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు ఒక జస్ట్ బ్యూటిఫుల్ ప్యూర్ ఎనర్జీ బాల్, ప్యూరిటీతో పుడతాడు, స్వచ్ఛతతో పుడతాడు. దాన్ని ఎంత డిస్టర్బ్ అవుతుంది, సరి అయిన పెంపకం లేకపోవడం వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. వాడికి ఎన్నో కర్మలు తీసుకొని వచ్చి ఉండొచ్చు, వాడి గత జన్మలో ఎన్నో కర్మలు ఉండొచ్చు. కానీ ఇక్కడ అన్కండిషనల్ లవ్, నిస్వార్థ ప్రేమ, నియమబద్ధమైనటువంటి ప్రేమ కాకుండా ప్యూర్ అన్కండిషనల్ లవ్ ఇచ్చారనుకోండి, ఆ కర్మలు అక్కడే ఊంగు స్టేజ్ లోనే క్లీన్ అయిపోతాయి కంప్లీట్ గా. సో ఇప్పుడు ఇంపేషన్స్ అనే డ్రాగన్ చూద్దాం. ఇంపేషన్స్ అంటే మనం ఇంపేషెంట్ గా ఫీల్ కావడం, అసహనం. అసహనం చెప్పండి. వెనకాల A very happy new year for Thank you you. and all my friends. Dr. Gandhi, ఇప్పుడు as you said, the souls choose the home, right? And with their own privilege of instructions and lessons. I want to know about our ancient Buddha, who supposed to have chosen a womb of a kingdom, like rich king's wife, where he was hidden away from the natural happenings of the world, and the grievances have driven him to this meditation line or his own lessons. ఓకే, యాక్చువల్గా బుద్ధుడు, గౌతమ సిద్ధార్థుడు పుట్టడంతో ఆ తల్లిదండ్రులకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది, వీడు ఒక గొప్ప మాస్టర్ అవుతాడు, లేకపోతే ఒక గొప్ప సామ్రాట్ అవుతాడు. సో వీడు సామ్రాట్ అవ్వాలనే ఉంటుంది ప్రతి తండ్రికి. బాగా డబ్బులు, పవర్, ప్రెస్టేజ్, డబ్బులు ఇవన్నీ ఉండాలి, సంపద ఎక్కువ ఉండాలి, రారాజుగా ఉండాలని. ఎవరికి యోగిగా ఉండడం అంటే ఎవరికి ఇస్తుంది? పేరెంట్స్ కి. వెరీ ఫ్యూ మెడిటేటర్ పేరెంట్స్, దే వాంట్ దేర్ చిల్డ్రన్ టు బి ఎన్లైటెండ్ బీయింగ్స్. సో ఈ పేరెంట్స్ ఏం చేస్తారంటే మిగతాది ఇస్ నాట్ ద లైఫ్ డిజైన్, గౌతమ్ సిద్ధార్థ్ లైఫ్ డిజైన్ కాదు. He want to be enlightened.
వెరీ యంగ్ ఏజ్. చిన్నప్పటి నుంచి ఒంటిగా కూర్చునే వాడిని చేసేవాడు కాదు. పేరెంట్స్ ఎప్పుడు వాడిని బిజీగా పెట్టేవాడు గౌతమ్ సిద్ధార్థని. వాడి చుట్టూరా ఏమి ఓల్డ్ థింగ్స్ ఏది ఉంచేవాడు కాదు. వృద్ధులు కనిపిస్తే వాడి క్వశ్చన్ వస్తుంది, ఎందుకు వృద్ధులు అవుతున్నావు అని. అట్లాంటి క్వశ్చన్స్ కూడా యంగ్ పీపుల్నే పెట్టేవాడు. ఎప్పుడు డాన్స్, ఆటలు, పాటలు. వాడు ఈ క్వశ్చన్సే రాకూడదు. జీవితం ఏంటి, ఎందుకు జీవిస్తున్నాను అనే క్వశ్చన్ రాకుండా బతికేట్లు చేశారు. సో కానీ ఎప్పుడో ఒక రోజున గౌతమ్ సిద్ధార్థ్ ఎన్నో జన్మల్లో సాధన చేసింది బయటకు వస్తుంది. ఎన్నో సాధనలు చేశాడు, ఎంతో ఆల్రెడీ బోధిసత్వుడు ఆయన. సో 29 years కి ఈ యొక్క సింక్రానిసిటీస్ వచ్చేసాయి. వెంటనే క్వశ్చన్స్ వచ్చాయి ఆయనకి. ఎందుకు వృద్ధాత్వం వస్తుంది, ఎందుకు దుఃఖం ఉంది, దుఃఖ రాహిత్యం ఎట్లా వస్తుంది, ఎందుకు జీవిస్తున్నాము, మరణం అంటే ఏంటి, ఎందుకు జబ్బులు వస్తాయి, ఎందుకు రోగాలు వస్తాయి. అప్పుడు వచ్చినాయి క్వశ్చన్స్. మిగతా వాళ్ళైతే క్వశ్చన్స్ వచ్చినా వాళ్ళు క్వశ్చన్స్ తో జీవిస్తారు, కానీ బుద్ధుడు క్వశ్చన్స్ తో జీవించలేదు. నేను ఐ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్స్ నౌ. కమ్ వాట్ మే, ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, ఐ విల్ లీవ్ దిస్ కింగ్డమ్. ఇది డబ్బులు కాదు నాకు ఇంపార్టెంట్, నాకు ఆన్సర్స్ ఇంపార్టెంట్. నాలో ఈ దుఃఖరాహిత్యము అనే ఆ స్థితి ఎట్లా పొందొచ్చు అనే మార్గం నేను వెతకాలి అని ఆయన వెళ్ళాడు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద లైఫ్ స్క్రిప్ట్. ఇక్కడ ఫ్రీ విల్ ఆఫ్ ది పేరెంట్స్. ఆ పేరెంట్స్ యొక్క ఫ్రీ విల్ తో కొంచెం మ్యానిపులేట్ చేశారు, కానీ ఫుల్ గా మ్యానిపులేట్ చేయలేకపోయారు. గౌతమ్ సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు, బుద్ధుడు అయితే తింటారు. ఏ చిన్నదైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు రాక్షసుల కుటుంబంలో పుట్టాడు, హిరణ్యకశిపుడి దగ్గర పుట్టాడు. కానీ హిరణ్యకశిపుడు ఎంతో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎన్ని హింసలు పెట్టాడంటే, నారాయణ అనంతు నువ్వు, నన్ను పొగుడు అని ఎప్పుడూ అంటుండేవాడు. కానీ ఆయన తెలుసు ప్రహ్లాదుడు బాండ్ గ్రేట్ మాస్టర్, ఆయన పుట్టడంతోనే గ్రేట్ మాస్టర్. సో అట్లా కూడా పుట్టినప్పటికీ ఓల్డ్ సోల్స్ కి ఆ లోపల అంతర్గతంగా ఒక జ్ఞానం ఉంటుంది. సో కొంత డివియేషన్ అయినప్పటికీ వాళ్ళ అంతర్గతమైన జ్ఞానం బయటకు వచ్చేస్తుంది ఒకనొక టైంలో. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ఇంకొక 5 minutes we'll complete this and we'll take questions later. సో ఇంపేషన్స్, అసహనము. ఇప్పుడైతే వరల్డ్ లో అందరూ అసహనమే. రోజు చూడండి, ట్రాఫిక్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత హార్న్స్ కొడుతుంటారంటే, వాడే ఫస్ట్ వెళ్ళిపోవాలి. వాడి కారు ముందు ఇంకో కారు ఉండకూడదు, వీడే ఫస్ట్ వెళ్ళాలి. బైక్ ముందు ఇంకొక బైక్ ఉండకూడదు. అసహనం. పెద్ద క్యూస్ ఉంటాయి ఎయిర్పోర్ట్స్ లో కానీ, బస్సులో స్టేషన్స్ లో కానీ, సినిమా థియేటర్స్ లో కానీ. ఎంత అసహనం అంటే కొంచెం సేపు కూడా మీరు నిదానంగా ఉండలేరు, సహనంతో ఉండలేరు, ఓపికతో ఉండలేరు. సో ఇది ఎప్పుడు మనం చూస్తుంటాం ఎప్పుడు. సో ద ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, నేనేదో మిస్ అయిపోతున్నాను అనే భయం. దిర్ ఇస్ నాట్ ఇనఫ్ టైం అనే భయం. కాలం వెళ్ళిపోతుంది, కాలం ఉండదు ఇంక తర్వాత, ఒక భయం. అందుకే నేను అన్ని మిస్ అయిపోతాను, నేను తొందరగా పరిగెత్తాలి, నేను అందరికంటే ముందు ఉండాలి. కాంపిటీషన్ ఇది, ఒక ర్యాట్ రేస్ ఇది అనే ఆ భయంతో బతుకుతుంటాం. ఇంపేషన్స్ అనేది పెద్ద డ్రాగన్. ఇది కూడా ఇప్పుడు అందరిలో చూస్తుంటాం మనం, ఎక్సెప్ట్ ఫర్ మెడిటేటర్స్ కి ఆ కూల్ కామ్, ఎంత టైం ఉందో బోర్డు టైం ఉంది మన చేతులు అనే భావన ఉంది. కానీ మిగతా వారికి, మెడిటేటర్స్ కాని వారికి, వాళ్ళకి టైం ఈక్వేషన్ వేరేగా ఉంటుంది. వాళ్ళకి టైం లేదనే భావన. మెడిటేటర్స్ కి అప్ప ఎంత టైం ఉందో, శాశ్వతం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇటర్నల్, there is plenty of time, abundance of time for everything అనే భావన మెడిటేటర్ లో కలుగుతుంది. whereas నాన్ మెడిటేటర్స్ కి ఆ భయంతో బతుకుతుంటారు. ఇప్పుడు అన్ని టైం టేబుల్స్, ఇది 1 minute కి ఒక టైం టేబుల్ ఉంటుంది అనమాట. 10 minutes కి ఇది, ఆఫ్టర్ 10 minutes ఇది అట్లా టైం టేబుల్. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. తర్వాత ద ఫియర్ దట్ దెర్ ఇస్ నాట్ ఇనఫ్ టైం. పాజిటివ్ పోల్ లో కంప్లీట్ గా అంగీకరించడం, యాక్సెప్టెన్స్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ యాజ్ ఇట్ ఈస్, ఆర్ ద వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ ఇట్ ఈస్. యాక్సెప్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ జామ్ లో మీరు ఇరుక్కున్నారు,
మీరు అసహనంగా ఉండలేరు. సహనం కోల్పోయి వాడిని హార్ కొట్టి వాడిని తిట్టి ముందు వాడిని ఆ కోపంతో ఉండడం అనేది అది కాకుండా ట్రాన్స్ఫార్మ్ అయితే, ఇదంతా మార్పిడి చెందితే మీరు చక్కగా సహనంతో యాక్సెప్ట్ చేస్తారు ఆ సిచ్యువేషన్. ఓకే, టైం లేదు, ఇప్పుడు మ్యూజిక్ పెట్టుకుంటాను నేను చక్కగా. నేను ఈ నీల్ డొనాల్డ్ వాష్ ఆడియో బుక్ వింటాను నేను హ్యాపీగా.